ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఇచ్చిన హామీల్లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అనేది ముఖ్యమైనదండి. ఆ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అనే దాని మీద అప్లికేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ వివరాలకు వెళ్తే ఈ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడాన్ని దీపం పథకం కింద పేరు పెట్టారు. ఆ దీపం పథకం కింద అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏ పత్రాలు సమర్పించాలి అనే విషయంలో ఇంకా విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఏ పత్రాలు సమర్పించాలితో పాటుగా ఈ 3 సిలిండర్లు సంవత్సరం లోపల ఎన్ని నెలలకు ఒకసారి సిలిండర్ మార్చుకోవాల్సి ఉంటుంది అనే దాని విషయమే కూడా అప్డేట్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు అప్లికేషన్ విషయంలో ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే దాని మీద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం లేదు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే కొన్ని అర్హతలు, ఆ అర్హతలు ఏమిటి అంటే 2014 సంవత్సరంలో కేంద్ర పథకం నుంచి దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొంది ఉంటారు అటువంటి వారికి, అలాగే 2019లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద, అలాగే ఉజ్వల యోజన 2.0 ఈ పథకాల వలన ఎవరైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొంది ఉంటారో అటువంటి వారికి మాత్రమే 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ పొందే వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆటోమేటిక్ గా గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈ పథకాలు ఎవరు పొందుతున్నారు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ప్రభుత్వం వారికి ఆటోమేటిక్ గా వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అలా గతంలో ఉచిత సిలిండర్లు పొందిన వారికి ఇప్పుడు కూడా అదే తరహాలో వర్తిస్తుంది అంటున్నారు. ఈ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు కాబట్టి ప్రతి 4 నెలలకి ఒకసారి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే అవకాశం ఉంది. అది కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ఇంటి దగ్గర దించి వెళ్లరండి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మనం గ్యాస్ కు సంబంధించిన డబ్బులన్నీ ఇవ్వాలి పూర్తిగా. ఆ తర్వాత వారం 10 రోజుల లోపల అది డీబీటీ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. తద్వారా మనం సిలిండర్ ఫ్రీగా వచ్చినట్లుగా భావించాలి. ఈ విషయంలో మీ ఆధార్ కార్డుకి మీ గ్యాస్ బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా లింక్ అప్ అయి ఉండాలి. అలా అయితేనే మీకు డీబీటీ ద్వారా ఈ ఫ్రీ సిలిండర్ వచ్చినట్లుగా అవుతుంది. గ్యాస్ బుక్ కి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ లేకపోతే ఈ ఫ్రీ ఉచిత సిలిండర్లు అనేది చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. ఎవరైతే ఉజ్వల యోజన 2.0 దీపం పథకం ద్వారా గతంలో లబ్ధి పొంది ఉంటారో వారికి మాత్రమే ఉచిత సిలిండర్లు అనేది సమాచారం అండి. ఇక ఈ ఉచిత సిలిండర్ల మీద రానున్న రోజుల్లో ఏదైనా కొత్త అప్డేట్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ వీడియో మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలనుకునేవారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.